ఎన్ని రోజులకు వెళ్తున్నారు? ఏ నేను ఇలా వెళ్ళగానే అలా లవర్ని పిలుస్తావా? ఏం వాగుతున్నారు మీరు? ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను కదా. మీరు వెళ్ళడం నాకు నచ్చలేదు, అందుకే మీ దగ్గర నేను అడిగాను. కానీ ఇలా వాగడం మీ అలవాటే కదా. నన్ను మీరు అర్థం చేసుకోరు. బాయ్. ఒక్క నిమిషం, నాకు కొంచెం డబ్బు అవసరం. నాకు తెలుసు నీకెప్పుడు డబ్బులు మాత్రమే కావాలి. క్రెడిట్ కార్డు లోపలే పెట్టాను, యూజ్ చేసుకో. తర్వాత ఇంకో విషయం, నేను వెళ్ళిన తర్వాత ఎవరినైనా ఇంటికి రమ్మన్నావో తోలోలు చేస్తాను. గోట్ ఇట్? సంధ్య చెప్పు. అది నిధి, నువ్వు విజయ్ని పంపించడం లేదే? ఏంటి, విజయ్ ఇంకా రాలేదా? లేదే. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే విజయ్ని పంపిస్తాను. కొంచెం త్వరగా పంపించు, నాకు చాలా పనులున్నాయి. ఓకే. విజయ్, చెప్పండి పిన్ని. సంధ్య వాళ్ళ ఇంటికెళ్ళి మామిడి పళ్ళు తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వు అక్కడికి వెళ్ళలేదా? అంటే పిన్ని, అక్కడికి వెళ్ళడం మరీ అంత ముఖ్యమా? అంటే నా ఉద్దేశం, నేను చదువుకోవాలి. అవును, చాలా ముఖ్యం. నువ్వు పని చేయకుండా ఉండడానికి కారణాలు వెతకద్దు, అర్థమైందా? త్వరగా వెళ్ళి మామిడి పళ్ళు తీసుకునిరా. సరే. విజయ్, నన్ను పిన్ని పంపించారు. నాకు బాగా తెలుసు, మా ఆవిడపల్లి గురించేగా వచ్చావు. సరే రా, లోపలికి రా. లోపలికి రా అని చెప్తున్నానా? విజయ్, కూర్చో. లేదు, పర్లేదు. మీరు మామిడికాయలు ఇస్తే బయలుదేరతాను. రిలాక్స్, మామిడి పళ్ళు దొరుకుతాయి, కూర్చో. అరే కూర్చో. రిలాక్స్ విజయ్. అంటే అది నీకు ఏం కావాలి? టీ, కాఫీ, ఇంకేమైనా? వద్దు, చాలా థ్యాంక్స్. నాకు మామిడి పళ్ళు ఇవ్వండి. నేను నీకు దొరుకుతుంది విజయ్. నువ్వు మా ఇంటికి మొదటిసారి వచ్చావు. నేను నీకోసం టీ పెట్టి ఉంచాను. చాలాసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను 1 minute తీసుకొస్తాను. సరే. తీసుకో. థ్యాంక్ యూ. టీ తాగు. సరే. ఎలా ఉంది?
అది టీ చాలా బాగుంది. టీ కాదు, నా డ్రెస్. మీరు అసలు ఏం చేస్తున్నారు? మామిడి పళ్ళు ఇస్తే నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఏం చేస్తున్నారు? ఏమీ లేదు విజయ్, కొద్దిగా నీకే అర్థమైపోతుంది. ఇది తప్పు. మీరు మామిడి పళ్ళు ఇవ్వండి, నేను బయలుదేరతాను. నీకు దొరుకుతుంది విజయ్, టెన్షన్ పడకు. రా, బెడ్రూమ్కు రా. మీరు అసలేం మాట్లాడుతున్నారు? ఇలా చూడండి. ఏమీ లేదు, భయపడు. ఇది తప్పు. అరే విజయ్, మా ఆవిడ పళ్ళు తీసుకువెళ్ళావు. విజయ్, నువ్వు సంధ్య ఇంటి నుంచి మామిడిపళ్ళు ఎందుకు తీసుకురాలేదు? పిన్ని, సంధ్య గారు నాతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. నాకన్నీ తెలుసు. నువ్వొక అబ్బాయివి, నీకేంటి సమస్య? ఏంటి పిన్ని ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆ, సంధ్య గారు నాతో ఎలా ప్రవర్తించారో మీకు తెలీదు. తను చెప్పినట్టు నువ్వు నోరు మూసుకొని వినొచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి పారిపోయొచ్చా? నన్ను ఇంకేం చేయమంటారు? ఆవిడ పద్ధతి ఏం బాలేదు. నాతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేయాలని చూశారు, అందుకే అక్కడి నుంచి నేను భయపడి వచ్చేశాను. ఇలా చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పే ప్రతి పని కూడా నువ్వు చెయ్యాలి. కానీ నా మాట విను. ముందు నువ్వు సంధ్య ఇంటికి వెంటనే వెళ్ళు. ఆవిడ చెప్పిన ప్రతి పని నువ్వు జాగ్రత్తగా చేసిరా. లేదంటే నీ థింగ్స్ని ప్యాక్ చేసుకుని మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నీకేం కావాలో నువ్వే ఆలోచించుకో. సరే, నేను వెళ్తాను. హలో సంధ్య, విజయ్ నీ దగ్గరికే వస్తున్నాడు. ఇక వాడు ఎలాంటి కారణాలు చెప్పడలే. ఎందుకని ఇక్కడే కూర్చున్నావు? రా, బెడ్రూమ్కి వెళ్దాం. అరే విజయ్, ఎందుకు నువ్వు టెన్షన్గా ఉన్నావు? నాకు బాగా తెలుసు, ఇది నీకు ఫస్ట్ టైం కదా. టెన్షన్ పడకు. కొద్దిగా నేను నీకు మొత్తం నేర్పించేస్తాను, సరేనా? అది నేను కాలేజ్కి వెళ్ళాలి. సరే వెళ్ళిరా. కాసేపు ఇక్కడ నువ్వు ఉండి వెళ్ళొచ్చుగా. నా మీద కోపంగా ఉన్నావా? లేదు, అలాంటిదేం లేదు. మీరు మామిడి పళ్ళు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరే, నీకు మామిడి పళ్ళు దొరుకుతాయి. నీకు కావాల్సినంత నేనిస్తాను. సరే.
ఇదిగో ఏంటి మీరు ఒకే ఒక మామిడి పండు తీసుకొచ్చారు? దిగులు పడకు, ఒక బాక్స్ నిండుగా నీకోసమే ఉంది. ఇది నేను నీకోసమే తీసుకొచ్చాను. ఇదిగో పట్టుకో, తిను, టేస్ట్ చెయ్యి. లేదు, పర్వాలేదు. సిగ్గుపడకు, తిను. నేను కొంచెం టేస్ట్ చేయనా? విజయ్ కాలేజ్ చదువుకుంటున్న కుర్రాడు. సంధ్య యొక్క క్రూరమైన ప్లాన్లో అనుకోకుండా పడిపోయాడు. ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు. మొదట్లో అయితే విజయ్కి ఫీలింగ్స్ అన్నీ చాలా బానే ఉండేవి. తను ఆ క్షణాల్ని ఆస్వాదించేవాడు కూడా. కాని విజయ్కి ఒక్క విషయం తెలియదు, ఈ మధురమైన ఫీలింగ్స్ తన జీవితంలో ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయని.